వెల్కమ్ టు మా జిందగీ. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో బాత్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ని చూసేద్దాం. ఫస్ట్ మనం కప్లోకి ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, కస్తూరి మేతి ఇలా కావాల్సినవన్నీ ఒక కప్లోకి తీసుకొని రెడీగా పెట్టుకుందాం. దాంతోపాటు దాల్చిన చెక్క, లవంగం కూడా కొద్దిగా టేస్ట్ రావడానికి. నెక్స్ట్ పౌడర్స్లోకి వెళ్ళిపోదాం. అవేంటంటే కారం, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి ఇలా 1 టేబుల్ స్పూన్ తీసుకొని సపరేట్గా పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చి మనం టమాటో మిక్స్ని చేసుకుంటున్నాం. ఇక్కడ కొన్ని టమాటోలు పేస్ట్ లాగా చేసుకొని అండ్ కొన్ని టమాటోలు సన్నగా తరుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఇలా పేస్ట్ అయిన తర్వాత ఒక కప్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి రెడీగా. నెక్స్ట్ వచ్చేసి రైస్ మనకి ఎంతమంది ఉన్నాం, ఎంత క్వాంటిటీ కావాలి దాన్ని బేస్ చేసుకొని మనం నానబెట్టుకోవాలి. ముందుగా 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 5 to 6 స్పూన్స్ ఆయిల్ని తీసుకొని మనం ఇలా హీట్ చేసుకోవాలి. కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసి కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ఆనియన్ అండ్ కరివేపాకు అనేది యాడ్ చేసుకుంటున్నాం. ఈ ఆనియన్ కొద్దిగా రెడ్డిష్గా వచ్చిన తర్వాత మనకి అర్థమవుతుంది ఆనియన్ బాగా వేగింది అనేసి. దాని తర్వాత మనం మిర్చి యాడ్ చేసుకుంటున్నాం. ఇవి ఇలా కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ అనేది పోయేంత వరకు మనం ఆయిల్లోనే సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. అది కొద్దిగా పోయిన తర్వాత టమాటో గ్రేవీ, అలానే టమాటో పీసెస్ కట్ చేసుకున్నాం కదా సైడ్కి, అవి కూడా వేసేసి కొద్దిసేపు రోస్ట్ చేసి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు వెయిట్ చేసి తర్వాత మసాలా పౌడర్స్ అన్నీ మనం మిక్స్ చేస్తాం. ఇది ఇలా కొద్దిసేపు సిమ్లోనే పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి. చేసిన తర్వాత మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు ఆ గ్రేవీ అనేది రెడీ అయింది అని తెలుస్తుంది. తరువాత మనం బియ్యం యాడ్ చేసేసి, నానబెట్టిన బియ్యం యాడ్ చేసి దానికి తగ్గ వాటర్ అలానే కొత్తిమీర వేసేసి మనం విజిల్ పెట్టేయడమే. చూసారు కదా టమాటో బాత్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మాకు కమెంట్స్ ఇవ్వండి. దానికి కాంబినేషన్ రైతా. నేను జస్ట్ వాయిస్ ఓవర్ మాత్రమే ఇచ్చాను. మా హస్బెండ్ తన ఇంట్రెస్ట్తో ఈ టమాటో బాత్ని ప్రిపేర్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్.